ఈవెన్ ఇఫ్. ఈవెన్ ఇఫ్ అంటే అయినా కూడా, నా, అప్పటికి అనే అర్థాలు వస్తున్నాయి. వీటిని ఎలా గుర్తుపట్టాలి అనుకుంటున్నారా? చూడండి, నేను ఒక ఉదాహరణ చెప్తాను. నువ్వు వెళ్ళినా పని జరగలేదు. వెళ్ళినా పని జరగలేదు. చూడండి, నా వచ్చిందట. ఈవెన్ ఇఫ్ వాడాలి అలాంటి సందర్భం. నెక్స్ట్, నువ్వు వెళ్ళినా కూడా పని జరగలేదు. ఇక్కడ చూడండి, నువ్వు వెళ్ళినా కూడా వచ్చిందా? ఈవెన్ ఇఫ్. నువ్వు వెళ్ళినప్పటికీ పని జరగలేదు. అప్పటికి వచ్చింది కదా? ఈవెన్ ఇఫ్. చూసారా? మనకి ఇంగ్లీష్ లో ఒకే పదం అయినప్పటికీ తెలుగులో ఇలా అర్థాలు డిఫరెంట్ గా ఉన్నాయి. కాబట్టి మనం ఉపయోగించడంలో కొంతమంది కన్ఫ్యూజ్ పడుతున్నారు. ఎందుకంటే కొంతమంది ఏమో అప్పటికి అనే సందర్భంలో, కొంతమందికి నా అనే సందర్భంలో, కొంతమందికి అయినా కూడా అనే సందర్భంలో వాడుతున్నారు. కాబట్టి దానివల్ల అందరికి కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ మూడు పదాలు మీకు ఒక వాక్యంలో ఎంటర్ అయినాయి అంటే ఈవెన్ ఇఫ్ వాడాల్సింది. ఓకే, ఒక రెండు టెన్సెస్ మధ్య కానీ, అంటే రెండు స్ట్రక్చర్స్ మధ్య కానీ మీరు ఈవెన్ ఇఫ్ అనేది వాడాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? మీకు ప్రీవియస్ క్లాసెస్ నుంచి చెప్పడం జరుగుతోంది. ఒక టెన్స్ ని మరొక టెన్స్ ని కలిపి ఒకే వాక్యంగా మాట్లాడటం కోసం పదాలు ఉపయోగిస్తున్నాం కదా, అలానే ఈవెన్ ఇఫ్ కూడా. మీరు ఏం డౌట్ పడక్కర్లేదు. మనకు కొన్ని ఉదాహరణలు చెప్పడం నేను ఇక్కడ చూపిస్తాను. దాని తర్వాత మీరే ప్రాక్టీస్ చేయండి. అయితే మీకు ఈ వీడియో చూడటానికి ముందు మీకు ఏం రావాలంటే టెన్సెస్ రావాలి, హెల్పింగ్ వర్బ్స్ రావాలి. మాక్సిమం కొంచెం నాలెడ్జ్ ఉన్నా కూడా అర్థమవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు వెళ్దామా? నీవు ఇప్పుడు బయలుదేరినా సమయానికి చేరుకోలేదు. చూడండి, నీవు ఇప్పుడు బయలుదేరినా సమయానికి చేరుకోలేదు. ముందుగా మొదటి వాక్యం, నీవు ఇప్పుడు బయలుదేరిన. ఆ దేరిన అనేది ఒకసారి ఆ నా అనేది పక్కకు పెట్టండి. ఇప్పుడు చదవండి, నీవు ఇప్పుడు బయలుదేరు. ఇంగ్లీష్ లో చెప్తాం, యు స్టార్ట్ నౌ. ఓకే, జాగ్రత్తగా వినండి. నీవు ఇప్పుడు బయలుదేరినా ఉంది కదా, నా పక్కకు పెట్టండి. ఇప్పుడు చదవండి, నీవు ఇప్పుడు బయలుదేరు. ఓకే, అంటే దాన్ని ఇంగ్లీష్ లో చెప్పాలి, యు స్టార్ట్ నౌ. ఇప్పుడు నా వచ్చింది కదా, సబ్జెక్ట్ కు ముందు ఈవెన్ ఇఫ్ చేర్చండి. అంటే యు స్టార్ట్ నౌ, దాని ముందు ఈవెన్ ఇఫ్ చేర్చండి. అప్పుడు అర్థం అవుతుంది, ఈవెన్ ఇఫ్ యు స్టార్ట్ నౌ అంటే నీవు ఇప్పుడు బయలుదేరినా. చూసారా ఎలా మారిపోయిందో? నువ్వు బయలుదేరు కాస్త నీవు బయలుదేరినా అన్నట్లు మారింది. నెక్స్ట్ రెండో వాక్యం, సమయానికి చేరుకోలేము. యు కాంట్ రీచ్ ఆన్ టైం. నీవు ఇప్పుడు బయలుదేరినా సమయానికి చేరుకోలేవు. ఈవెన్ ఇఫ్ యు స్టార్ట్ నౌ యు కాంట్ రీచ్ ఆన్ టైం. ఇలా అయినా చెప్పొచ్చు, లేదా తెలుగులో ఉండేటువంటి సెకండ్ వాక్యం ఉంది కదా, సమయానికి చేరుకోలేవు అనేది, దాన్ని ఇంగ్లీష్ లో ముందు చెప్పొచ్చు. ఎలా అంటే యు కాంట్ రీచ్ ఆన్ టైం ఈవెన్ ఇఫ్ యు స్టార్ట్ నౌ. ఇలా చెప్పినా కూడా అర్థం ఇటువంటిది మారదు. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్ నుంచి చెప్పడం జరిగింది, రెండు స్ట్రక్చర్స్ ని కలపడానికి పదాలు ఉపయోగిస్తున్నాం అని చెప్పేసి. ఓకే, వాటిని ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలో కొంచెం అవగాహన వస్తే చాలు. ఇక్కడ మీకు కొంచెం అర్థం అయినా కూడా మీరు ఎన్ని వేల వాక్యాలైనా సరే మాట్లాడచ్చు. రైట్. నెక్స్ట్, నీవు ఆమెను బ్రతిమలాడిన ఆమె ఒప్పుకోదు. రెండు వాక్యాలు. ముందు వాక్యం చూడండి, నీవు ఆమెను బ్రతిమలాడిన, నా తీసేది, నీవు ఆమెను బ్రతిమాలు అంటే యు రిక్వెస్ట్ హిమ్. ఇప్పుడు ఈవెన్ ఇఫ్ చేర్చండి, ఏమైంది? నీవు ఆమెను బ్రతిమాలాడినా అర్థం వస్తుంది. ఈవెన్ ఇఫ్ యు రిక్వెస్ట్ హిమ్. నెక్స్ట్ రెండో వాక్యం, ఆమె ఒప్పుకోదు. షీ విల్ నాట్ అగ్రీ. నీవు ఆమెను బ్రతిమలాడినా ఆమె ఒప్పుకోదు. ఈవెన్ ఇఫ్ యు రిక్వెస్ట్ హిమ్ షీ విల్ నాట్ అగ్రీ. చూసారా, సెంటెన్స్ ని ఎలా ఫ్రేమ్ చేయాలో చిన్న అవగాహన
మనకి రావాలండి. ఓకే, యు రిక్వెస్ట్ హిమ్ అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఆమెను బ్రతిమాలు లేదా బ్రతిమాలుతున్నావు అని అర్థం. అయితే ఎప్పుడైతే సబ్జెక్ట్ ముందు ఈవెన్ ఇఫ్ వాడేమో ఏమైంది? నీవు ఆమెను బ్రతిమలాడు కాస్త నువ్వు ఆమెను బ్రతిమలాడినా మారిపోయింది. చూసారా? నెక్స్ట్, వాళ్ళు వచ్చినా నేను వాళ్ళతో మాట్లాడను. మొదట వాక్యం వాళ్ళు వచ్చిన, నా తీసేయండి. వాళ్ళు వచ్చి అంటే వాళ్ళు రావటం అనమాట. వాళ్ళు రావటాన్ని ఏమంటారు? దే కమ్ హియర్. వాళ్ళు ఇక్కడికి రావటాన్ని దే కమ్ హియర్. దే ముందు ఈవెన్ ఇఫ్ చేర్చారు. ఈవెన్ ఇఫ్ దే కమ్ హియర్, వాళ్ళు వచ్చి ప్లస్ నా, వాళ్ళు వచ్చినా, వాళ్ళు ఇక్కడికి వచ్చినా. ఈవెన్ ఇఫ్ దే కమ్ హియర్, నేను వాళ్ళతో మాట్లాడను. ఐ విల్ నాట్ టాక్ టు దెమ్. ఓకే, ఐ విల్ నాట్ టాక్ టు దెమ్. నేను వాళ్ళతో మాట్లాడను. వాళ్ళు ఇక్కడికి వచ్చినా నేను వాళ్ళతో మాట్లాడను. ఈవెన్ ఇఫ్ దే కమ్ హియర్, ఐ విల్ నాట్ టాక్ టు దెమ్. ఇలా అయినా మాట్లాడండి. లేదా ఐ విల్ నాట్ టాక్ టు దెమ్ ఈవెన్ ఇఫ్ దే కమ్ హియర్. ఐ విల్ నాట్ టాక్ టు దెమ్ ఈవెన్ ఇఫ్ దే కమ్ హియర్. ఇలా అయినా మాట్లాడండి. ఓకే, మీకు ఇక్కడ రెండో స్ట్రక్చర్ ఎందుకు ఇవ్వట్లేదంటే ఆల్రెడీ మీకు యాజ్ సూన్ యాజ్, బిఫోర్, ఆఫ్టర్, వెన్, వైల్ ఇలా చెప్పేసా. ఇలా ఇటువంటి పదాలను ఉపయోగించేటప్పుడు మీకు రెండు స్ట్రక్చర్స్ లో ఇవ్వడం జరిగిందండి. ఆ వీడియోస్ చూసిన తర్వాత మీరు ఈ వీడియోస్ చూస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా సరే ఆ వీడియోస్ చూడకపోతే అవి చూడండి. అక్కడ మీకు రెండు మోడల్స్ లో చెప్పడం జరిగింది. ఇది కూడా అలానే ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్, వర్షం పడినా నేను మార్కెట్ కి వెళ్ళాలి. వర్షం పడినా, వర్షం పట్టాన్ని ఇంగ్లీష్ లో ఇట్ రైన్స్ నౌ. ఇప్పుడు వర్షం పడినా అంటే ఈవెన్ ఇఫ్ ఇట్ రైన్స్ నౌ, నేను మార్కెట్ కి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు మార్కెట్. ఈవెన్ ఇఫ్ ఇట్ రైన్స్ నౌ, ఐ హ్యావ్ టు గో టు మార్కెట్. చూసారా? వర్షం పడడం అంటే ఇట్ రైన్స్ నౌ, ఇప్పుడు వర్షం పడటం. ఈవెన్ ఇఫ్ పెడితే వర్షం పడుట కాస్త వర్షం పడినాగా మారిపోయింది. ఓకే, మనం సిచ్యువేషన్ తగ్గట్టుగా అర్థం చేసుకోవాలి ఈవెన్ ఇఫ్ అనేది ఎలా వాడుతున్నారని. నెక్స్ట్, వాళ్ళు నన్ను గౌరవించకపోయినా నేను వారిని గౌరవిస్తాను. వాళ్ళు నన్ను గౌరవించకపోయినా, ముందుగా వాళ్ళు నన్ను గౌరవించరు అంటే దే డోంట్ రెస్పెక్ట్ మీ. ఈవెన్ ఇఫ్ చేర్చండి ఎదరా. దే డోంట్ రెస్పెక్ట్ మీ అంటే వాళ్ళు నన్ను గౌరవించరు. ఈవెన్ ఇఫ్ చేర్చితే వాళ్ళు నన్ను గౌరవించకపోయినా అని అర్థం వస్తుంది. అంటే ఈవెన్ ఇఫ్ దే డోంట్ రెస్పెక్ట్ మీ, నేను వాళ్ళని గౌరవిస్తాను. ఐ విల్ రెస్పెక్ట్. ఈవెన్ ఇఫ్ దే డోంట్ రెస్పెక్ట్ మీ, ఐ విల్ రెస్పెక్ట్ దెమ్. వాళ్ళు నన్ను గౌరవించకపోయినా నేను వాళ్ళని గౌరవిస్తాను. నెక్స్ట్, నీవు వేరే డాక్టర్ను సంప్రదించినా నీవు ఇలాంటి చట్ట వ్యతిరేక పనులు చేయదు. ముందుగా మొదటి వాక్యం, నీవు వేరే డాక్టర్ను సంప్రదించిన, నా తీసేయండి ఒకసారి. అప్పుడు ఏమవుతుంది? నీవు వేరే డాక్టర్ను సంప్రదించు అంటే యు కన్సల్ట్ ఎనదర్ డాక్టర్. ఇప్పుడు నా చేర్చని తెలుగులో, నీవు వేరే డాక్టర్ను సంప్రదించిన అంటే సబ్జెక్ట్ ముందు ఈవెన్. ఈవెన్ ఇఫ్ యు కన్సల్ట్ ఎనదర్ డాక్టర్, నీవు వేరే డాక్టర్ని సంప్రదించిన, నీవు ఇలాంటి చట్ట వ్యతిరేక పనులు చేయలేదు. యు కాంట్ డూ దిస్ ఇల్లీగల్ యాక్టివిటీ. చూసారా? నీవు వేరే డాక్టర్ను సంప్రదించు అంటే ఇంగ్లీష్ లో యు కన్సల్ట్ ఎనదర్ డాక్టర్. దాని ముందు సబ్జెక్ట్ ముందు ఈవెన్ ఇఫ్ చేస్తే వేరే డాక్టర్ను సంప్రదించు కాస్త వేరే డాక్టర్ను సంప్రదించిన. చూసారా అర్థం ఎలా మారిందో? అది మీరు గమనిస్తూ ఉండాలి. నెక్స్ట్, ఆమె ఏ తప్పు చెయ్యకపోయినా బాస్ ఆమెని ఇబ్బంది పెడుతుంటాడు. మొదట వాక్యం, ఆమె ఏ తప్పు చేయకపోయినా.
ముందుగా ఆమె ఏ తప్పు చేయలేదు అంటే ఇది సెంటెన్స్ ని బట్టి అర్థం చేసుకోండి. మీరు పాస్ట్ లో ఉందా, ప్రజెంట్ లో ఉందా, లేదా ఫ్యూచర్ లో ఉంటుందా అని మీరు అర్థం చేసుకోవాలా సెంటెన్స్ ని బట్టి. అప్పుడే మీరు నేను ఎలా అయితే విడదీసి అర్థాలు చెప్పగలుగుతున్నానో మీరు కూడా అలాగే అవగాహన చేసుకోగలుగుతారు. చూడండి, ఆమె ఏ తప్పు చెయ్యకపోయినా బాస్ ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఓకే, మొదటి వాక్యం ఆమె ఏ తప్పు చెయ్యకపోయినా, దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఆమె ఏ తప్పు చేయలేదు అంటే ఇంగ్లీష్ లో చెప్పాలి, షీ డిడ్ నాట్ డూ ఎనీ మిస్టేక్. దాని అర్థం ఏంటి, ఆమె ఏ తప్పు చేయలేదు. ఇప్పుడు ఈవెన్ ఇఫ్ చేస్తే ఏమవుతుంది, ఈవెన్ ఇఫ్ షీ డిడ్ నాట్ డూ ఎనీ మిస్టేక్, ఆమె ఏ తప్పు చెయ్యకపోలేదు. చూడండి, ఆమె ఏ తప్పు చేయలేదు అనేది కాస్త ఈవెన్ ఇఫ్ అనేది సబ్జెక్ట్ ముందు చేర్చడం వలన ఆమె ఏ తప్పు చేయకపోయినా, చూసారా ఎలా మారిందో, బాస్ ఆమెను ఇబ్బంది పెడుతుంటాడు. బాస్ ట్రబుల్స్ హెర్. ఈవెన్ ఇఫ్ షీ డిడ్ నాట్ డూ ఎనీ మిస్టేక్, బాస్ ట్రబుల్స్ హెర్. చూసారా, మీరు దృష్టి అంతా ఎక్కడ పెట్టాలి, ఈవెన్ ఇఫ్ అనే పదాన్ని యాడ్ చేస్తే అర్థం ఎలా వస్తుంది, ఆ పదాన్ని తీసేస్తే అర్థం ఎలా మారుతుందో గమనించండి. నెక్స్ట్, ఆమె కొన్నిసార్లు చిరాకు పుట్టించేదిగా ఉన్నా లేదా ఇబ్బంది పెట్టేదిగా ఉన్నా అతను ఆమెను ఇష్టపడుతుంటాడు. హీ లైక్ హెర్ ఈవెన్ ఇఫ్ షీ కెన్ బి అన్నోయింగ్ ఎట్ టైమ్స్. అన్నోయింగ్ ఎట్ టైమ్స్ అంటే ఆమె కొన్నిసార్లు చిరాకు పుట్టించేదిగా ఉన్నా లేదా ఇబ్బంది పెట్టేదిగా ఉన్నా హింసించేదిగా ఉన్నా అతను ఆమెను ఇష్టపడుతున్నాడు అని అర్థం. హీ లైక్స్ హెర్ ఈవెన్ ఇఫ్ షీ కెన్ బి అన్నోయింగ్ ఎట్ టైమ్స్. ఓకే, నెక్స్ట్, నేను ఎక్కడికి వెళతాను, నేను నడవాల్సిన లేదా నేను నడవాల్సిన, నేను ఎక్కడికి వెళతాను, ఎలా అయినా చెప్పొచ్చు. నేను ఎక్కడికి వెళతాను, ఐ విల్ గో దేర్. నేను నడవాల్సిన, ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ టు వాక్ లేదా ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ టు వాక్ ఐ విల్ గో దేర్. సీఎం పోటీ చెయ్యమన్నా నేను చేయను. మొదటి వాక్యం, సీఎం పోటీ చేయమన్నా. ఈవెన్ ఇఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆస్క్స్ మీ టు కంటెస్ట్, నేను చెయ్యను, ఐ విల్ నాట్. ఈవెన్ ఇఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆస్క్స్ మీ టు కంటెస్ట్, ఐ విల్ నాట్. అంటే సీఎం పోటీ చెయ్యమన్నా లేదా పోటీ చేయమని చెప్పినా నేను చెయ్యను. చూసారా, ఈవెన్ ఇఫ్. ఒకవేళ ఈవెన్ ఇఫ్ తీసేయండి ఏమవుతుంది, సీఎం ఎవరు సీఎం పోటీ చేయమన్నారు అంటే ద చీఫ్ మినిస్టర్ ఆస్క్ మీ టు కంటెస్ట్ అని చెప్పి ఈవెన్ ఇఫ్ చేస్తే సీఎం పోటీ చేయమన్నా అన్నారు. ఒక పదం ఈవెన్ ఇఫ్ అనేది యాడ్ చేస్తే పదానికి అర్థం ఎలా మారుతుందో వాక్యానికి, తీసేస్తే అర్థం ఎలా మారుతుందో కూడా మీరు చెప్పే స్థితిలో ఉండాలి. రైట్, సీఎం సిఫారసు చేసిన నీకు ఈ జాబ్ ఇవ్వను. మొదటి వాక్యం, సీఎం సిఫారసు చేసిన. ఈవెన్ ఇఫ్ ద సీఎం రికమెండెడ్ యూ, నేను నీకు జాబ్ ఇవ్వను. ఐ విల్ నాట్ గివ్ దిస్ జాబ్. ఈవెన్ ఇఫ్ తీసేస్తే ఏమవుతుంది, సీఎం సిఫారసు చేయడం. ఈవెన్ ఇఫ్ పెడితే సిఫారసు చేసిన. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నువ్వు జాబ్ సంపాదించిన, నువ్వు బాగా డబ్బులు సంపాదించలేకపోవు లేదా నువ్వు జాబ్ సంపాదించినప్పటికీ నువ్వు బాగా డబ్బులు సంపాదించలేకపోవు. నువ్వు జాబ్ సంపాదించినా కూడా నువ్వు బాగా డబ్బులు సంపాదించలేకపోవు. చూసారా, 3 తెలుగు అర్థాలు ఇలా మనకి సంపాదించిన, సంపాదించినప్పటికీ, సంపాదించినా కూడా ఇలా వచ్చినాయి.
కానీ ఇంగ్లీష్ లో ఈవెన్ ఇఫ్ వాడుతాం. ఈవెన్ ఇఫ్ యు గాట్ ఏ జాబ్ అంటే నువ్వు జాబ్ సంపాదించినా లేదా నువ్వు జాబ్ సంపాదించినప్పటికీ నువ్వు జాబ్ సంపాదించినా కూడా అని అర్థం. తర్వాత ఏంటి, యు కుడ్ నాట్ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ, నువ్వు బాగా డబ్బులు సంపాదించలేకపోయావు అని అర్థం. ఓకే, ఈవెన్ ఇఫ్ యు గాట్ ఏ జాబ్ యు కుడ్ నాట్ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ అంటే నువ్వు జాబ్ సంపాదించినా నువ్వు బాగా డబ్బులు సంపాదించలేవు. నువ్వు జాబ్ సంపాదించినప్పటికీ నువ్వు బాగా డబ్బు సంపాదించలేవు. నువ్వు జాబ్ సంపాదించినా కూడా నువ్వు బాగా డబ్బులు సంపాదించలేకపోయావు. చూసారా, ఇన్ని విధాలుగా మనం తెలుగులో ఉపయోగిస్తున్నాం. ఈ మూడు విధాలుగా ఉపయోగించిన తెలుగులో ఈవెన్ ఇఫ్ అనేది, ఇంగ్లీష్ లో ఈవెన్ ఇఫ్ అనేది ఒకే ఒక పదం ఉన్నది. ఓన్లీ ఇఫ్ గురించి తెలుసుకుందాం. ఏంటి ఓన్లీ ఇఫ్. అయితే దీన్ని ఇంగ్లీష్ లో ఎలా ఉపయోగించాలి తెలుసుకునే ముందుగా నేను మీకు కొన్ని తెలుగు వాక్యాలు చెబుతాను. ఎందుకంటే దాన్ని బట్టి మనం ఈ ఓన్లీ ఇఫ్ అనే వర్డ్ ని మనం ఎలా ఉపయోగించాల్సిందో తెలుస్తుంది. ఒక అవగాహన రావడం కోసం చెబుతున్నాను. చూడండి, ఎందుకంటే మనం తెలుగులో మాట్లాడుతున్నామో లేదో తెలిస్తేనే మనం ఇంగ్లీష్ లో మాట్లాడటానికి సరిగ్గా మాట్లాడటానికి ఒక అవగాహన అనేది ఉంటుంది. చూడండి, నువ్వు తింటేనే నేను తింటాను. నువ్వు మౌనంగా ఉంటేనే నేను నీతో మాట్లాడగలుగుతాను. నువ్వు నాతో సినిమాకు వస్తేనే నేను రేపు పిక్నిక్ తీసుకెళ్తాను. ఇలా చూడండి, ప్రతి వాక్యంలోనూ నువ్వు చేస్తేనే, నువ్వు మాట్లాడితేనే, నువ్వు వెళితేనే, నువ్వు నాకు కొంటేనే, ఇలా తేనే తేనే అని చెప్పేసి వస్తుందా? ఇలా వచ్చినప్పుడు ఇంగ్లీష్ లో ఓన్లీ ఇఫ్ అనేది ఉపయోగిస్తాం. ఓకేనా, అర్థమైందా? ఒకసారి మనం తెలుగులో ఇవి మాట్లాడుతున్నామా జనరల్ గా అసలు వాక్యాలు ఇప్పుడు నేను చెప్పే ఎప్పుడైనా మాట్లాడారా మీరు? కనీసం వినే ఉంటారు, అవునా? ఇలాంటి వాక్యాలను మరి ఇంగ్లీష్ లో కూడా మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు నేను మీకు అవే చూపించబోతున్నాను. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థం కాకపోయినా ఆ వాక్యాలు చూసిన వెంటనే మీరు ఆహా ఇంతేనా అనే ఫీలింగ్ అనేది మీలో వస్తుంది. ఒకసారి వెళ్దామా, రండి. ఆమె ముందుగా అపాయింట్మెంట్ తీసుకుంటేనే నన్ను ఆమె కలవగలదు అనే వాక్యం ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఇంగ్లీష్ లో చెప్పాలి. చెప్పాలి అంటే ఇంత పెద్ద వాక్యం కదా, ఎలా చెప్పగలం అని అనుకోవచ్చు. అయితే దీన్ని నేను మన రూల్స్ ప్రకారంగా ఎంత పెద్ద వాక్యం అయినా సరే ఆ వాక్యాన్ని బట్టి 2 లేదా 3 అలా డివైడ్ చేస్తాం. చూడండి, ఈ వాక్యాన్ని మనం 2గా డివైడ్ చేస్తాం. ఆమె ముందుగా అపాయింట్మెంట్ తీసుకుంటేనే అనేది ఒక వాక్యంగా, నన్ను ఆమె కలవగలదు అనేది 2వ వాక్యంగా డివైడ్ చేశాను. ముందుగా ఆమె చూడండి, ఆమె ముందుగా అపాయింట్మెంట్ తీసుకుంటేనే అనే వాక్యాన్ని ముందుగా ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో చూద్దాం. ఓకే, ఓన్లీ ఇఫ్ షీ టేక్స్ ఏ బేరర్ అపాయింట్మెంట్ నన్ను ఆమె కలవగలదు, షీ కెన్ మీట్ మీ అని చెప్పాలి. చూడండి, ఇక్కడ ఆమె ముందుగా అపాయింట్మెంట్ తీసుకుంటేనే, చూడండి తేనే వచ్చిందా? ఇలా వచ్చినప్పుడు మీరు స్టార్టింగ్ లో ఓన్లీ ఇఫ్ అనేది ఉపయోగించాలి. ఓకేనా? ఒకవేళ ఇలా కాకుండా మరొక మోడల్ ఏమన్నా ఉందా, ఇది మాకు కొంచెం కష్టంగా ఉందేమో అని మీకు డౌట్ వస్తే 2వ మోడల్ చూడండి. అదేంటంటే ఆమె ముందుగా అపాయింట్మెంట్ తీసుకుంటేనే అనేది 2వ వాక్యంగా, నన్ను ఆమె కలవగలదు అనేది మొదటి వాక్యంగా ఇంగ్లీష్ లో చెప్పాలి. అంటే నన్ను ఆమె కలవగలదు అనేది ముందు చెప్పాలి. షీ కెన్ మీట్ మీ ఇప్పుడు ఆమె ముందుగా అపాయింట్మెంట్ తీసుకుంటేనే, అంటే ఓన్లీ షీ టేక్స్ ఏ ప్యారర్ అపాయింట్మెంట్ అని చెప్పాలి. అయితే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్న మోడల్లో అయితే మీరు మాట్లాడాలి అనుకుంటే మాత్రం రాయాలి అనుకుంటే మాత్రం మీరు ఆ వాక్యం మధ్యలో కామా అనేది పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ కామా పెట్టకపోతే ఆ వాక్యం అనేది తప్పుగా కన్సిడర్ చేస్తారు. ఓకే, రాసేటప్పుడు. అదే మాట్లాడేటప్పుడు మీరు ఓన్లీ ఇఫ్ అనేది సెంటెన్స్ స్టార్టింగ్ లో వాడినా లేదా సెంటెన్స్ మిడిల్ లో వాడినా ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? చూడండి, ఆమె ముందుగా అపాయింట్మెంట్ తీసుకుంటేనే నన్ను ఆమె కలవగలదు అంటే ఇంగ్లీష్ లో ఓన్లీ షీ టేక్స్ ఏ ప్యారల్ అపాయింట్మెంట్ షీ కెన్ మీట్ మీ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్, నీవు టికెట్ తీసుకుంటేనే లోపలికి వెళ్ళగలవు. ముందుగా నీవు టికెట్ తీసుకుంటేనే అనేది ఒక వాక్యంగా, లోపలికి వెళ్ళగలవు అనేది 2వ వాక్యంగా డివైడ్ చేయండి. నీవు టికెట్ తీసుకుంటేనే వచ్చిందా తేనే?
ఇప్పుడు ఏం చేయాలి? ఇంగ్లీష్ లో స్టార్టింగ్ ఓన్లీ ఇఫ్ షీ టేక్ ద టికెట్ యూ టేక్ ద టికెట్, నీవు అని ఇచ్చాం కదా, యూ టేక్ ద టికెట్ అని చెప్పి లోపలికి వెళ్ళగలవు. యూ కెన్ గో టు ఇన్సైడ్ లేదా యూ కెన్ గో ఇన్సైడ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, నీవు టికెట్ తీసుకుంటేనే లోపలికి వెళ్ళగలవు అంటే ఇంగ్లీష్ లో ఓన్లీ ఇఫ్ యూ టేక్ ద టికెట్ యూ కెన్ గో ఇన్సైడ్ ఆర్ గో టు ఇన్సైడ్. ఇప్పుడు రెండో మోడల్ ఏంటి? లోపలికి వెళ్ళగలవు నీవు టికెట్ తీసుకుంటేనే అంటే యూ కెన్ గో ఇన్సైడ్ ఓన్లీ ఇఫ్ యూ టేక్ ద టికెట్. ఓకే, ఇందులో ఏదైనా మీకు కష్టంగా అనిపించిందా? ఏం లేదు కదా, మీకు కేవలం ఆ ఓన్లీ ఇఫ్ అనేది ఉపయోగించాలి. ఎలా ఉపయోగించాలి అది ఒక్కటే మనకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, ఎందుకంటే ఆ పదం ఇంతవరకు మనం నేర్చుకోలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి మనకు అలా ఉంటుంది. మీరు దీంతో ఎక్కువ సెంటెన్స్లు అనేది మాట్లాడటం మొదలు పెట్టారనుకోండి, అది మీకు చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మీరు ముందు మాట్లాడాలి, అది తప్పైనా ఒప్పైనా. ఓకే, నెక్స్ట్ నీవు నా మాట వింటేనే నేను నీకు మద్దతు ఇస్తాను. చూడండి, నీవు నా మాట వింటేనే అనేది ఒక వాక్యంగా, నేను నీకు మద్దతు ఇస్తాను అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. మొదటి వాక్యం చూడండి, నీవు నా మాట వింటేనే అంటే ఓన్లీ ఇఫ్ యూ లిజన్ టు మీ లేదా యూ లిజన్ మై వర్డ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, నేను నీకు మద్దతు ఇస్తాను అంటే ఇంగ్లీష్ లో ఐ విల్ సపోర్ట్ యూ. ఓకే, నీవు నా మాట వింటేనే నేను నీకు మద్దతు ఇస్తాను, ఇలా చెప్తూ ఉంటారా? లేదా మీరు వినే ఉంటారు, అవునా? మీరు చెప్పకపోయినా ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఓన్లీ ఇఫ్ యూ లిజన్ టు మీ ఐ విల్ సపోర్ట్ యూ. ఇప్పుడు మనం రెండో మోడల్, మొదటి మోడల్ కి మనం రాయాలి అంటే ఖచ్చితంగా ఈ వాక్యం మధ్యలో కామ పెట్టాలి. చూడండి, ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, అలానే రాయాల్సి. అదే రెండో మోడల్ కి మీరు మధ్యలో కామ పెట్టకూడదు, ఒకవేళ పెడితే తప్పు అవుతుంది. ఆ రెండో మోడల్ ఏంటంటే ముందుగా నేను నీకు మద్దతు ఇస్తాను, నీవు నా మాట వింటేనే అని చెప్పాలి. అంటే నేను నీకు మద్దతు ఇస్తాను అనేది ముందుగా ఇంగ్లీష్ లో చెప్తాం అనమాట. అంటే ఐ విల్ సపోర్ట్ యూ, ప్లస్ నీవు నా మాట వింటేనే ఓన్లీ ఇఫ్ యూ లిజన్ టు మీ అని చెప్పాలి. ఐ విల్ సపోర్ట్ యూ ఓన్లీ ఇఫ్ యూ లిజన్ టు మీ. ఓకే, నెక్స్ట్ ఆమె నాతో ఉంటేనే నేను గెలుస్తాను. ఆమె నాతో ఉంటేనే అనేది ఒక వాక్యంగా, నేను గెలుస్తాను అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. ఆమె నాతో ఉంటేనే అంటే ఓన్లీ ఇఫ్ షీ జాయిన్స్ మీ నేను గెలుస్తాను, ఐ విల్ విన్. ఓకే, ఇప్పుడు రెండో మోడల్, నేను గెలుస్తాను ఆమె నాతో ఉంటేనే అని చెప్పాలి. అంటే నేను గెలుస్తాను, ఐ విల్ విన్, ఆమె నాతో ఉంటేనే. ఓన్లీ ఇఫ్ షీ జాయిన్స్ మీ, ఇప్పుడు కలిపి చెప్పండి, నేను గెలుస్తాను ఆమె నాతో ఉంటేనే అంటే ఐ విల్ విన్ ఓన్లీ ఇఫ్ షీ జాయిన్స్ మీ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఆమె తన పని పూర్తి చేస్తేనే త్వరగా ఇంటికి వెళ్ళగలదు. ఆమె తన పని పూర్తి చేస్తేనే అనేది ఒక వాక్యంగా, త్వరగా ఇంటికి వెళ్ళగలదు అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. ముందు వాక్యం చూడండి, ఆమె తన పని పూర్తి చేస్తేనే అంటే ఓన్లీ ఇఫ్ షీ ఫినిషెస్ హెర్ వర్క్ త్వరగా ఇంటికి వెళ్ళగలదు. షీ కెన్ గో హోమ్ ఎర్లీ. ఓకే, ఓన్లీ ఇఫ్ షీ ఫినిషెస్ హెర్ వర్క్ షీ కెన్ గో హోమ్ ఎర్లీ. చూడండి, ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఫినిష్ ఎస్ చేసాం, ఫినిష్ కి ఎస్ చేర్చడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు రెండో మోడల్, త్వరగా ఇంటికి వెళ్ళగలదు ఆమె తన పని పూర్తి చేస్తేనే అని చెప్పాలి. అంటే ముందుగా త్వరగా ఇంటికి వెళ్ళగలదు అనేది ఫస్ట్ గా మాట్లాడాలి. అంటే షీ కెన్ గో హోమ్ ఎర్లీ లేదా గో టు హోమ్ ఎర్లీ అని చెప్పి ఆమె తన పని పూర్తి చేస్తేనే అంటే ఓన్లీ ఇఫ్ షీ ఫినిషెస్ హెర్ వర్క్ అని చెప్పాలి. ఓకే, షీ కెన్ గో టు హోమ్ ఎర్లీ ఓన్లీ ఇఫ్ షీ ఫినిషెస్ హెర్ వర్క్. ఓకేనా, నెక్స్ట్ నీవు ఆమెకి నెమ్మదిగా నిజం చెబితేనే ఆమె నిన్ను క్షమిస్తుంది. ముందుగా నీవు ఆమెకి నెమ్మదిగా నిజం చెబితేనే అనేది ఒక వాక్యంగా, ఆమె నిన్ను క్షమిస్తుంది అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి.
మొదటి వాక్యం చూడండి. నీవు ఆమెకి నెమ్మదిగా నిజం చెబితేనే, అంటే ఓన్లీ ఇఫ్ యు టెల్ హర్ ద ఫ్యాక్ట్ పొలైట్లీ అని చెప్పారు. ఆమె నిన్ను క్షమిస్తుంది. షీ విల్ ఎక్స్క్యూజ్ యూ అని చెప్పాలి. ఓకే, నీవు ఆమెకి నెమ్మదిగా నిజం చెబితేనే ఆమె నిన్ను క్షమిస్తుంది అంటే ఇంగ్లీష్ లో ఓన్లీ ఇఫ్ యు టెల్ హర్ ద ఫ్యాక్ట్ పొలైట్లీ షీ విల్ ఎక్స్క్యూజ్ యూ. ఇప్పుడు రెండో మాట, ఆమె నిన్ను క్షమిస్తుంది. నీవు ఆమెకి నెమ్మదిగా నిజం చెబితేనే అని చెప్పాలి. ఆమె నిన్ను క్షమిస్తుంది అంటే ఇంగ్లీష్ లో షీ విల్ ఎక్స్క్యూజ్ యూ. నీవు ఆమెకి నెమ్మదిగా నిజం చెబితేనే అంటే ఓన్లీ ఇఫ్ యు టెల్ హర్ ద ఫ్యాక్ట్ పొలైట్లీ అని చెప్పాలి. ఇప్పుడు రెండు కలిపి చెప్పాలి. అంటే ఆమె నిన్ను క్షమిస్తుంది, నీవు ఆమెకి నెమ్మదిగా నిజం చెబితేనే అంటే ఇంగ్లీష్ లో ఓన్లీ ఇఫ్ యు షీ విల్ ఎక్స్క్యూజ్ యూ ఓన్లీ ఇఫ్ యు టెల్ హర్ ద ఫ్యాక్ట్ పొలైట్లీ అని చెప్పాలి. ఓకే, ఇలా మీరు రెండు మోడల్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్, అతడు కష్టపడితేనే పాస్ అవ్వగలడు. అతడు కష్టపడితేనే అనేది ఒక వాక్యంగా, పాస్ అవ్వగలడు అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. అతడు కష్టపడితేనే అంటే ఇంగ్లీష్ లో ఓన్లీ ఇఫ్ హీ వర్క్ హార్డ్ పాస్ అవ్వగలడు, హీ కెన్ పాస్. ఇప్పుడు రెండో మోడల్, పాస్ అవ్వగలడు అతడు కష్టపడితేనే అంటే హీ కెన్ పాస్ ఓన్లీ ఇఫ్ హీ వర్క్ హార్డ్. ఓకే, ఈ విధంగా మాట్లాడవచ్చు. నెక్స్ట్, మీరంతా కష్టపడి పని చేస్తేనే మనం ఈ సంవత్సరం లాభాలు గడించగలం. చూడండి, మీరంతా కష్టపడి పని చేస్తేనే అనేది ఒక వాక్యంగా, మనం ఈ సంవత్సరం లాభాలు గడించగలము అనేది రెండో వాక్యంగా తీసుకోండి. మొదటి వాక్యం చూడండి, మీరంతా కష్టపడి పని చేస్తేనే అంటే ఇక్కడ చూడండి, ఓన్లీ ఇఫ్ యు ఆల్ వర్క్ విత్ కమిట్మెంట్ మనం ఈ సంవత్సరం లాభాలు గడించగలం. వీ కెన్ ఎర్న్ ప్రాఫిట్ దిస్ ఇయర్ అని చెప్పాలి. ఓకే, మీరంతా కష్టపడి పని చేస్తేనే మనం ఈ సంవత్సరం లాభాలు గడించగలము అంటే ఇంగ్లీష్ లో ఓన్లీ ఇఫ్ యు ఆల్ వర్క్ విత్ కమిట్మెంట్ వీ కెన్ ఎర్న్ ప్రాఫిట్ దిస్ ఇయర్. ఓకే, ఇప్పుడు రెండో మోడల్, మనం ఈ సంవత్సరం లాభాలు గడించగలము మీరంతా కష్టపడి పనిచేస్తేనే. ఓకే, ముందుగా రెండో వాక్యాన్ని మొదటగా రాయాలన్నమాట. అంటే మనం ఈ సంవత్సరం లాభాలు గడించగలము అంటే వీ కెన్ ఎర్న్ ప్రాఫిట్ దిస్ ఇయర్. ఎలా? మీరంతా కష్టపడి పనిచేస్తే అంటే ఓన్లీ ఇఫ్ యు ఆల్ వర్క్ విత్ కమిట్మెంట్. ఇప్పుడు కలిపి చెప్పండి, మనం ఈ సంవత్సరం లాభాలు గడించగలము మీరంతా కష్టపడి పనిచేస్తేనే అంటే వీ కెన్ ఎర్న్ ప్రాఫిట్ దిస్ ఇయర్ ఓన్లీ ఇఫ్ యు ఆల్ వర్క్ విత్ కమిట్మెంట్. ఇన్ ఆర్డర్ టు గురించి తెలుసుకుందాం. ఇన్ ఆర్డర్ టు దీన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, దానికంటే ముందు మీకు నేను కొన్ని తెలుగు వాక్యాలు మనం చెప్పుకుందాం. దాన్ని బట్టి మనం ఇన్ ఆర్డర్ టు అనేది ఎలా మాట్లాడాలనేది అర్థమవుతుంది. ఓకేనా? చూడండి, ఆమెను కలవడం కోసం నేను వెళ్ళాను, లేదా ఆమెను కలవటానికి నేను వెళ్ళాను. మీటింగ్ హాజరవటానికి నేను వెళ్ళాను. కూరగాయలు కొనడానికి వెళ్ళాను. ఓకే, చూసారా? జనరల్ గా మనం తెలుగులో ఈ విధంగా మాట్లాడుతున్నాం. ఇంగ్లీష్ లో కూడా ఇదే సెంటెన్స్ ని మనం చెప్పొచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే నేను ఆమెను కలవటానికి వెళ్ళాను అని చెప్పాను, అక్కడ కలవటానికి వచ్చింది. అలానే మరలా దీన్నే మరొక విధంగా చెప్పాను. ఎలా?
నేను ఆమెను కలవటం కోసం వెళ్ళాను. చూడండి ఇక్కడ కలవటానికి అల్లా కలవడం కోసంగా చెప్పడం జరిగింది. మీరు కలవటానికి అన్నా కలవడం కోసం అన్నా ఇక్కడ మన ఉద్దేశం ఏంటి, అసలు నేను ఎందుకు వెళ్ళాను అనేది ఇక్కడ చెప్తున్నాను వాక్యంలో. అవునా? నేను ఆమెను కలవడం కోసం మాత్రమే వెళ్ళాను అనమాట. అలానే ఇక్కడ చూడండి, నేను కూరగాయలు కొనడం కోసం మార్కెట్కి వెళ్ళాను. అంటే నేను వెళ్ళాను ఎక్కడికి, దేనికోసం, ఆ ఉద్దేశం ఏంటి అనేది ఇక్కడ నేను చెబుతున్నాను. నేను బయటికి ఎందుకు వెళ్ళాను అక్కడ, మార్కెట్కి కూరగాయలు కొనడానికి మాత్రమే. ఓకే, ఇలా మీరు దేనికోసం, దేనిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో, లేదా దేనికోసం అయితే మీరు వెళ్తున్నారో, దేనికోసం అయితే మీరు మాట్లాడుతున్నారో, ఆ ఉద్దేశం చెప్పడం కోసం మీరు ఇన్ ఆర్డర్ టు అనేది వాడతారు. ఓకే, మీకు ఇంకా నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే చూడండి, మనం మాట్లాడే వాక్యాలలో కోసం అని వస్తుంది. అంటే నేను ఆమెను కలవడం కోసం, లేదు నేను ఆమెను కలవడానికి, ఇలా దానికి, కోసం ఇలా వచ్చినట్లయితే మన ఉద్దేశం చెప్పుతున్నప్పుడు మీరు ఇన్ ఆర్డర్ టు వాడాలి. ఓకే, దీని ఇప్పుడు నేను కొన్ని సెంటెన్స్లు అనేది మీకు నేను చూపిస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఓకేనా? చూడండి, ప్రీవియస్ వీడియోలో కూడా నేను మీకు ఒక వర్డ్ తీసుకోవడం జరిగింది, దాన్ని ఎలా ఇంగ్లీష్లో చెప్తారనేది చెప్పాను. అయితే అక్కడ మీకు ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో కూడా ఉపయోగిస్తారని చెప్పాను తప్ప మీకు నేను సెంటెన్స్లు అనేది ఎక్కువగా ఇవ్వలేదు. ఈ వీడియోలో నేను ఇస్తున్నాను. ఓకేనా? ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ పడతారు, వాడాలి అని చెప్పాను కానీ ఎలా వాడాలో చూపించట్లేదు అనుకోవచ్చు. దానికోసం ఇక్కడ నేను మీకు కొన్ని టెన్స్ అనేది మార్చడం జరిగింది. ఓకే, చూడండి, పిల్లలను కలవడానికి టీచర్ పార్కుకు వచ్చింది. ఓకే, టీచర్ ఉద్దేశం ఏంటి ఇక్కడ, పార్క్ ఎందుకు వచ్చింది, పిల్లలను కలవటానికి. ఓకే, చూడండి, ముందు పిల్లలను కలవటానికి అనేది ఒక వాక్యంగా, టీచర్ పార్క్ కు వచ్చింది అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. ఫస్ట్ వాక్యం చూడండి, పిల్లలను కలవటానికి. ముందు కలవడానికి దానికి వచ్చిందా, రివర్స్ లో, తెలుగు ఇంగ్లీష్ రివర్స్ కదా, కాబట్టి ఇన్ ఆర్డర్ టు, దేనికోసం, పిల్లలను కలవడానికి. మీట్ ద చిల్డ్రన్. నెక్స్ట్ రెండో వాక్యం, టీచర్ పార్క్ కు వచ్చింది. ఇంగ్లీష్ లో ద టీచర్ కేమ్ టు ద పార్క్. ఇప్పుడు రెండు కలపండి, పిల్లలను కలవటానికి టీచర్ పార్క్ కు వచ్చింది. ఇన్ ఆర్డర్ టు మీట్ ద చిల్డ్రన్ ద టీచర్ కేమ్ టు ద పార్క్. ఓకే, ఇలా చెప్పొచ్చు. లేదా ఇంకో పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏమిటంటే, ముందుగా టీచర్ పార్క్ కు వచ్చింది అనేది చెప్పడం జరుగుతుంది, ఆ తర్వాత పిల్లలను కలవటానికి అనేది చెబుతాం. ఎలా అంటే, ద టీచర్ కేమ్ టు ద పార్క్ ఇన్ ఆర్డర్ టు మీట్ ద చిల్డ్రన్. చూడండి, ఫస్ట్ మోడల్ అంటే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్న మోడల్లో చిల్డ్రన్ దగ్గర కామ పెట్టాం. అవునా? ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు అనేది స్టార్టింగ్ లో తీసుకున్నాను కాబట్టి. అలా కాకుండా ఇన్ ఆర్డర్ టు అనేది మధ్యలో మాట్లాడాల్సి వస్తే, అంటే ఇప్పుడు నేను రెండో వాక్యం చెప్పాను కదా, రెండో మోడల్లో, అలా గనక మీరు మాట్లాడాల్సి వస్తే, ఐ మీన్ రాయాల్సి వస్తే, కామా అనేది ఎక్కడా పెట్టకూడదు. ఓకే, నెక్స్ట్, ఇంటర్వ్యూకు సమయానికి చేరుకోవటానికి నేను త్వరగా బయలుదేరాను. చూడండి, ముందుగా ఇంటర్వ్యూకు సమయానికి చేరుకోవటానికి అనేది ఒక వాక్యంగా, నేను త్వరగా బయలుదేరాను అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. ఓకే, ఇంటర్వ్యూకు సమయానికి చేరుకోవటానికి అంటే ఇన్ ఆర్డర్ టు రీచ్ ద ఇంటర్వ్యూ ప్లేస్ ఇన్ టైం. ఓకే, నేను త్వరగా బయలుదేరాను, ఐ స్టార్టెడ్ ఎర్లీ. ఇప్పుడు కలిపి చెప్పండి,
ఇంటర్వ్యూకు సమయానికి చేరుకోవటానికి నేను త్వరగా బయలుదేరాను అంటే ఇంగ్లీష్లో ఇన్ ఆర్డర్ టు రీచ్ ద ఇంటర్వ్యూ ప్లేస్ ఇన్ టైమ్ ఐ స్టార్టెడ్ ఎర్లీ. ఓకే, ఇప్పుడు దీన్ని మరొక మోడల్లో చెప్పాలి. ఆ మోడల్ ఏంటంటే నేను త్వరగా బయలుదేరాను అనేది మొదటగా చెప్తాం. ఇంటర్వ్యూకి సమయానికి చేరుకోవడానికి అనేది సెకండ్ టైం చెప్తాం. అంటే ఐ స్టార్టెడ్ ఎర్లీ ఇన్ ఆర్డర్ టు రీచ్ ద ఇంటర్వ్యూ ప్లేస్ ఇన్ టైం అని చెప్పాలి. ఓకే, ఇన్ ఆర్డర్ టు మాత్రం స్టార్టింగ్ లో ఉపయోగిస్తే మనం కామా అనేది కంపల్సరీగా పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది కదా. నెక్స్ట్, మంచి స్కోర్ రావటానికి ఆమె కష్టపడింది. మంచి స్కోర్ రావటానికి అనేది ఒక వాక్యంగా, ఆమె కష్టపడింది అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. మంచి స్కోర్ రావటానికి రివర్స్ లో వేసాను, రావడానికి దానికి వచ్చింది కదా. అంటే ఇన్ ఆర్డర్ టు గెట్ ఏ గుడ్ స్కోర్ అంటే మంచి స్కోర్ రావడానికి కామ పెట్టండి. ఆమె కష్టపడింది. షీ వర్క్డ్ హార్డ్. ఓకే, ఇప్పుడు దీన్ని మరలా రెండో మోడల్ చెప్పాలంటే ఆమె కష్టపడింది మంచి స్కోర్ రావటానికి అని చెప్పాలి. అంటే షీ వర్క్డ్ హార్డ్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఏ గుడ్ స్కోర్. నెక్స్ట్, సరిగ్గా ప్రదర్శన ఇవ్వటానికి ఆమె 3 నెలలు అభ్యసించింది. చూడండి, సరిగ్గా ప్రదర్శన ఇవ్వటానికి అనేది ఒక వాక్యంగా, ఆమె 3 నెలలు అభ్యసించింది అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. మొదటి వాక్యం చూడండి, సరిగ్గా ప్రదర్శన ఇవ్వటానికి అంటే దానికి వచ్చింది కాబట్టి స్టార్టింగ్ లో ఇన్ ఆర్డర్ టు పెర్ఫార్మ్ వెల్ అక్కడ కామ పెట్టాలి. ఆమె 3 నెలలు అభ్యసించింది. షీ ప్రాక్టీస్డ్ ఫర్ 3 months. ఓకే, దీన్ని రెండో మోడల్లో చెప్పాలంటే ఆమె 3 నెలలు అభ్యసించింది సరిగ్గా ప్రదర్శన ఇవ్వటానికి అని చెప్తాం తెలుగులో. దాని ఇంగ్లీష్ లో షీ ప్రాక్టీస్డ్ ఫర్ 3 months ఇన్ ఆర్డర్ టు పెర్ఫార్మ్ వెల్. ఓకే, ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్న మోడల్కి మాత్రమే మీరు కామ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్, వ్యాపారం చేయటానికి నేను 5 లక్షలు పెట్టుబడి పెట్టాను. చూడండి, వ్యాపారం చేయటానికి అనేది ఒక వాక్యంగా, నేను 5 లక్షలు పెట్టుబడి పెట్టాను అనేది రెండో వాక్యంగా తీసుకోండి. మొదటి వాక్యం చూడండి, వ్యాపారం చేయటానికి అంటే ఇన్ ఆర్డర్ టు స్టార్ట్ ఏ బిజినెస్. వ్యాపారం చేయడానికి అంటే వ్యాపారం మొదలు పెట్టడానికే కదా, కాబట్టి ఇన్ ఆర్డర్ టు స్టార్ట్ ఏ బిజినెస్. నెక్స్ట్, నేను 5 లక్షలు పెట్టుబడి పెట్టాను. ఐ ఇన్వెస్టెడ్ 5 lakhs. ఓకే, ఇప్పుడు సెకండ్ మోడల్, నేను 5 లక్షలు పెట్టుబడి పెట్టాను వ్యాపారం చేయటానికి అంటే ఐ ఇన్వెస్టెడ్ 5 lakhs ఇన్ ఆర్డర్ టు స్టార్ట్ ఏ బిజినెస్. చూడండి, ఇక్కడ నేను మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను, మన యొక్క ఉద్దేశం ఏంటి అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నేను 5 లక్షలు పెట్టుబడి పెట్టాను. దేని నిమిత్తం, దేన్ని ఉద్దేశించి, బిజినెస్ ఉద్దేశించి. కాబట్టి ఇన్ ఆర్డర్ టు వస్తుంది మనకి. ఓకేనా, మీరు దేనికోసం అయితే చేస్తున్నారో, దేనికోసం అయితే వెళ్తున్నారో, దేనికోసం అయితే మాట్లాడుతున్నారో, ఇలా పర్టికులర్ గా దానికోసం మాత్రమే అని చెప్పాల్సి వచ్చిన సందర్భంలోనే మనం ఇన్ ఆర్డర్ టు వాడతాము. ఓకే, నెక్స్ట్, పందెములో గెలవటానికి ఆమె పెద్ద రిస్క్ తీసుకుంది. చూడండి, పందెములో గెలవటానికి అనేది ఒక వాక్యంగా, ఆమె పెద్ద రిస్క్ తీసుకుంది అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. ముందుగా పందెములో గెలవటానికి అనేది ఇంగ్లీష్లో చెప్పాలంటే చూడండి, పందెములో గెలవటానికి దానికి వచ్చింది అంటే ఏంటి, గెలవటం ఉద్దేశం అనమాట ఇక్కడ. కాబట్టి ఇన్ ఆర్డర్ టు విన్ ద ఛాలెంజ్. ఓకే, ఆమె పెద్ద రిస్క్ తీసుకుంది. షీ టుక్ ఏ బిగ్ రిస్క్. ఇప్పుడు రెండో మోడల్ అంటే ఆమె పెద్ద రిస్క్ తీసుకుంది పందెంలో గెలవడానికి. దీని ఇంగ్లీష్ లో షీ టుక్ ఏ బిగ్ రిస్క్ ఇన్ ఆర్డర్ టు విన్ ద ఛాలెంజ్. ఓకే, నెక్స్ట్, తాజ్ మహల్ సందర్శించడానికి మేము వచ్చే వారం ఆగ్రా వెళుచున్నాము.
చూడండి, తాజ్ మహల్ సందర్శించడానికి అనేది ఒక వాక్యంగా, మేము వచ్చే వారం ఆగ్రా వెళుచున్నాము అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. తాజ్ మహల్ సందర్శించడానికి అంటే ఇన్ ఆర్డర్ టు విజిట్ తాజ్ మహల్. నెక్స్ట్, మేము వచ్చే వారం ఆగ్రా వెళుచున్నాము. వీఆర్ గోయింగ్ టు ఆగ్రా నెక్స్ట్ వీక్. ఓకే, ఇప్పుడు దీన్ని మరలా సెకండ్ మోడ్ లో చేయాలి అంటే, మేము వచ్చే వారం ఆగ్రా వెళుచున్నాము తాజ్ మహల్ సందర్శించడానికి. చూడండి, మేము వచ్చే వారం ఆగ్రా వెళుచున్నాము అంటే ఇంగ్లీష్ లో వీఆర్ గోయింగ్ టు ఆగ్రా నెక్స్ట్ వీక్. దేనికోసం? తాజ్ మహల్ సందర్శించడానికి, అంటే ఇన్ ఆర్డర్ టు విజిట్ తాజ్ మహల్. ఓకే, నెక్స్ట్, బరువు తగ్గడానికి నేను తక్కువ తినుచున్నాను. ఓకే, బరువు తగ్గడానికి అనేది ఒక వాక్యంగా, నేను తక్కువ తినుచున్నాను అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. బరువు తగ్గడానికి అంటే ఇన్ ఆర్డర్ టు లాస్ వెయిట్. నేను తక్కువ తినుచున్నాను. మెయింటైనింగ్ ఏ బ్యాలెన్స్ డైట్. ఓకే, ఇప్పుడు రెండో మోడల్లో చెప్పాలంటే, నేను తక్కువ తినుచున్నాను బరువు తగ్గడానికి అని చెప్పాలి. అంటే ఐ ఆమ్ మెయింటైనింగ్ ఏ బ్యాలెన్స్ డైట్ ఇన్ ఆర్డర్ టు లాస్ వెయిట్. నెక్స్ట్, ప్రమోషన్ తెచ్చుకోవడానికి ఆమె చాలా కష్టపడుచూ ఉన్నది. చూడండి, ప్రమోషన్ తెచ్చుకోవడానికి అనేది ఒక వాక్యంగా, ఆమె చాలా కష్టపడుచూ ఉన్నది అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. ప్రమోషన్ తెచ్చుకోవడానికి అంటే ఇంగ్లీష్ లో ఇన్ ఆర్డర్ టు గెట్ ప్రమోషన్, ఆమె చాలా కష్టపడుచున్నది. షీ ఈజ్ వర్కింగ్ హార్డ్. నెక్స్ట్, ఇప్పుడు రెండో మోడల్, ఆమె చాలా కష్టపడుచూ ఉన్నది ప్రమోషన్ తెచ్చుకోవడానికి అని చెప్పాలి. అంటే ఆమె చాలా కష్టపడుచూ ఉన్నది ఇంగ్లీష్ లో షీ ఈజ్ వర్కింగ్ హార్డ్. దీనికోసం ప్రమోషన్ తెచ్చుకోవడానికి, అంటే ఇన్ ఆర్డర్ టు గెట్ ప్రమోషన్. నెక్స్ట్, న్యాయం కోసం నేను కోర్టుకి వెళతాను. చూడండి, న్యాయం కోసం అనేది ఒక వాక్యంగా, నేను కోర్టుకు వెళతాను అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. న్యాయం కోసం, ఇక్కడ కోర్టుకి దేనికోసం వెళ్తున్నాం? న్యాయం కోసం అంటే. ఓకే, చూడండి, ఇన్ ఆర్డర్ టు గెట్ జస్టిస్. నెక్స్ట్, నేను కోర్టుకి వెళ్తాను. ఐ విల్ గో టు కోర్ట్. ఇప్పుడు రెండో మోడల్ చెప్పాలంటే, నేను కోర్టుకి వెళ్తాను న్యాయం కోసం, అంటే నేను కోర్టుకి వెళ్తాను. ఐ విల్ గో టు కోర్ట్. దేనికోసం? న్యాయం కోసం, అంటే ఇన్ ఆర్డర్ టు గెట్ జస్టిస్. నెక్స్ట్, ఆమెకు సహాయం చేయటానికి మా బాస్ ని ఉద్యోగం కోసం బ్రతిమాలతాను. ఓకే, ఆమెకు సహాయం చేయటానికి అనేది ఒక వాక్యంగా, మా బాసును ఉద్యోగం కోసం బ్రతిమాలతాను అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. మొదటి వాక్యం చూడండి, ఆమెకు సహాయం చేయడానికి అంటే ఇన్ ఆర్డర్ టు హెల్ప్ హెర్. నెక్స్ట్, మా బాస్ ని ఉద్యోగం కోసం బ్రతిమాలుతాను. ఐ విల్ రిక్వెస్ట్ మై బాస్ ఫర్ ఎ జాబ్. ఓకే, దీన్ని రెండో మోడల్ గా చేయాలి అంటే, మా బాస్ ని ఉద్యోగం కోసం బ్రతిమాలుతాను ఆమెకు సహాయం చేయటానికి అని వస్తుంది. అంటే ముందుగా మా బాస్ ని ఉద్యోగం కోసం బ్రతిమాలుతాను ఇంగ్లీష్ లో రాయండి. అంటే ఐ విల్ రిక్వెస్ట్ మై బాస్ ఫర్ ఎ జాబ్. నెక్స్ట్, ఆమెకు సహాయం చేయడానికి, ఇది నా ఉద్దేశం అనమాట. అంటే ఇన్ ఆర్డర్ టు హెల్ప్ హెర్. నెక్స్ట్, లోన్ తీర్చుకోవటానికి నేను నా కారుని అమ్మేశాను. ముందుగా లోన్ తీర్చుకోవటానికి అనేది ఒక వాక్యంగా, నేను నా కారుని అమ్మేశాను అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. ముందుగా లోన్ తీర్చుకోవడానికి అంటే ఇన్ ఆర్డర్ టు రీపే ద లోన్ అమౌంట్, ఏం చేశాను? నేను నా కార్ అమ్మేశాను. ఐ విల్ సెల్ మై కార్, అమ్మేస్తాను. ఓకే, అమ్మేస్తాను అని రాశాను ఇంగ్లీష్ లో. నెక్స్ట్, దీన్ని సెకండ్ మోడల్ గా చేయాలంటే, నేను నా కారుని అమ్మేస్తాను లోన్ తీర్చుకోవడం కోసం, అంటే ఐ విల్ సెల్ మై కార్ ఇన్ ఆర్డర్ టు రీపే ద లోన్. ఓకేనా? ఈ విధంగా మీరు ఫస్ట్ అండ్ సెకండ్ మోడల్ చేయొచ్చు. అయితే ఫస్ట్ ఇన్ ఆర్డర్ టు ఎప్పుడైతే మీరు సెంటెన్స్ లో స్టార్టింగ్ లో ఉపయోగిస్తే, మనకి రాసేటప్పుడు కామా పెట్టాల్సి ఉంటుంది వాక్యం మధ్యలో. అయితే మా ఇంగ్లీష్ లో మాత్రం మీరు ఫస్ట్ మోడల్ మాట్లాడినా సెకండ్ మోడల్ మాట్లాడినా మనం కామాలు యూజ్ చేయం కదా, కాబట్టి ఆ గొడవే లేదు. ఓకే, రాసేటప్పుడు మాత్రమే ఇలా ఉపయోగించాలని చెప్తాను. మాట్లాడేటప్పుడు మీరు
ఇన్ ఆర్డర్ టు అనేది స్టార్టింగ్ లో ఉపయోగించినా మధ్యలో ఉపయోగించినా ఏమీ పర్వాలేదు. ఓకేనా? అదే ఎటువంటి నియమం అక్కడ లేదు. నెక్స్ట్, మీరు త్వరగా కుదుట పడటం కోసం ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్త వహించాలి. మీరు త్వరగా కుదుట పడడం కోసము అనేది ఒక వాక్యంగా, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి అనేది రెండో వాక్యంగా తీసుకున్నాం. చూడండి, మీరు త్వరగా కుదుట పడడం కోసం అంటే ఇన్ ఆర్డర్ టు గెట్ వెల్ సూన్. నెక్స్ట్, ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్త వహించాలి. యు మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఇక్కడ తెలుగు వాక్యం ఇప్పుడు రెండో మోడల్లో చెప్పాలి. అంటే ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్త వహించాలి, మీరు త్వరగా కుదుట పడటం కోసం అంటే కుదుట పడడానికి అని కూడా చెప్పొచ్చు. ఓకే, చూడండి, ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్త వహించాలి అంటే యు మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మీరు త్వరగా కుదుట పడటం కోసం అంటే ఇన్ ఆర్డర్ టు గెట్ వెల్ సూన్. నెక్స్ట్, మీ లక్ష్యాలను సాధించడం కోసం మీరు కష్టపడి పనిచేయాలి. మీ లక్ష్యాలను సాధించడం కోసం అనేది ఒక వాక్యంగా, మీరు కష్టపడి పనిచేయాలి అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. మొదటి వాక్యం చూడండి, మీ లక్ష్యాలను సాధించడం కోసం అంటే ఇన్ ఆర్డర్ టు అచీవ్ యువర్ గోల్స్ మీరు కష్టపడి పనిచేయాలి. యు మస్ట్ వర్క్ హార్డ్. ఓకే, ఇప్పుడు సెకండ్ మోడల్ చెప్పాలి అంటే మీరు కష్టపడి పని చేయాలి మీ లక్ష్యాలను సాధించడం కోసం లేదా మీ లక్ష్యాలను సాధించడానికి. ఓకే, మీరు కష్టపడి పని చేయాలి. యు మస్ట్ వర్క్ హార్డ్. దేనికోసం? మీ లక్ష్యాలను సాధించడం కోసం. ఇన్ ఆర్డర్ టు అచీవ్ యువర్ గోల్స్. నెక్స్ట్, మీ పనితనాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు ఒత్తిడికి దూరంగా ఉండాలి. చూడండి, మీ పనితనాన్ని మెరుగుపరుచుకోవటానికి అనేది ఒక వాక్యంగా, మీరు ఒత్తిడికి దూరంగా ఉండాలి అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. మొదటి వాక్యం తీసుకుంటే మీ పనితనాన్ని మెరుగుపరుచుకోవటానికి అంటే ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ యువర్ వర్క్ ఎఫిషియన్సీ మీరు ఒత్తిడికి దూరంగా ఉండాలి. యు మస్ట్ నాట్ టేక్ స్ట్రెస్ అనేది తీసుకోకుండా ఉండాలి అని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు రెండో మోడల్, మీరు ఒత్తిడికి దూరంగా ఉండాలి మీ పనితనాన్ని మెరుగుపరుచుకోవడానికి అని చెప్పాలి. అంటే మీరు ఒత్తిడికి దూరంగా ఉండాలి అంటే ఇంగ్లీష్లో యు మస్ట్ నాట్ టేక్ స్ట్రెస్. దీనికోసం మీ పనితనాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ యువర్ వర్క్ ఎఫిషియన్సీ. ఓకే, నెక్స్ట్, ఉత్తీర్ణులు కావటం కోసం మీరు తప్పనిసరిగా చదవాలి. ముందుగా ఉత్తీర్ణులు కావటం కోసం అనేది ఒక వాక్యంగా, మీరు తప్పనిసరిగా చదవాలి అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. ఉత్తీర్ణులు కావటం కోసం అంటే ఇన్ ఆర్డర్ టు పాస్ ఏం చేయాలి? మీరు తప్పనిసరిగా చదవాలి. యు మస్ట్ స్టడీ. ఇప్పుడు మీరు తప్పనిసరిగా చదవాలి ఉత్తీర్ణులు కావటం కోసం లేదా ఉత్తీర్ణులు అవడానికి అని చెప్పాలి. అంటే మీరు తప్పనిసరిగా చదవాలి. యు మస్ట్ స్టడీ. దీనికోసం ఇన్ ఆర్డర్ టు పాస్ ఉత్తీర్ణులు కావడం కోసం. ఓకే, ఈ విధంగా మీరు మాట్లాడొచ్చు. నెక్స్ట్, బరువు తగ్గుటకు అంటే బరువు తగ్గడం కోసం మీరు ఆహారాన్ని నియంత్రణలో ఉంచాలి. చూడండి, బరువు తగ్గడం కోసం అనేది ఒక వాక్యంగా, మీరు ఆహారాన్ని నియంత్రణలో ఉంచాలి అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. మొదటి వాక్యం చూడండి, బరువు తగ్గుట కోసం అంటే ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ వెయిట్ మీరు ఆహారాన్ని నియంత్రణలో ఉంచాలి. యు మస్ట్ కంట్రోల్ యువర్ డైట్. ఓకే, ఇప్పుడు రెండో మోడల్ అంటే మీరు ఆహారమును నియంత్రణలో ఉంచాలి బరువు తగ్గడం కోసం లేదా బరువు తగ్గడానికి అని చెప్పాలి. అంటే మీరు ఆహారాన్ని నియంత్రణలో ఉంచాలి అనేది మొదటగా రాయాలి. అంటే చెప్పాలి యు మస్ట్ కంట్రోల్ యువర్ డైట్. దేనికోసం? బరువు తగ్గడం కోసం ఇన్ ఆర్డర్ టు రిడ్యూస్ వెయిట్. నెక్స్ట్, నన్ను అభినందించడానికి మా స్నేహితులు వస్తూ ఉన్నారు. నన్ను అభినందించడానికి అనేది ఒక వాక్యంగా, మా స్నేహితులు వస్తూ ఉన్నారు అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. మొదటి వాక్యం చూడండి, నన్ను అభినందించడానికి అంటే ఇన్ ఆర్డర్ టు కంగ్రాచులేట్ మీ. దేనికోసం ఎవరు వస్తున్నారో చూడండి, మా స్నేహితులు వస్తున్నారు.
మై ఫ్రెండ్స్ ఆర్ కమింగ్. ఓకే, సెకండ్ మోడల్, మా స్నేహితులు వస్తూ ఉన్నారు నన్ను అభినందించడానికి అని చెప్పాలి. అంటే ముందుగా మా స్నేహితులు వస్తూ ఉన్నారు, ఇంగ్లీష్లో చెప్పండి, మై ఫ్రెండ్స్ ఆర్ కమింగ్. దేనికోసం? నన్ను అభినందించడానికి, నన్ను అభినందించడం కోసం. ఇన్ ఆర్డర్ టు కంగ్రాచులేట్ మీ. వేర్ యాజ్ గురించి తెలుసుకుందాం. ఏ పదం? వేర్ యాజ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వేర్ యాజ్ అనేది కలిపి మాట్లాడాలి తప్ప వేర్ యాజ్ అని విడదీసి పలకకూడదు, అలా వ్రాయకూడదు. ఓకే, అయితే వేర్ యాజ్ అంటే అర్థాలు ఏమొస్తున్నాయంటే కాబట్టి, లేదా అట్లుండగా, అంటే అలా ఉండగా, కనుక, అదే లేదా అదే విధంగా, కానీ, ఇలా అర్థాలు మనకి రావటం జరుగుతుంది. అయితే మీరు వేరేజ్ అనేది సందర్భాన్ని బట్టి మనం తెలుగు మీనింగ్ అర్థం చేసుకోవాలి. ఓకే, వేరేజ్ ఉపయోగించారు అంటే ఆ సందర్భం ఏంటని మనకి ఒక అవగాహన రావాలి. అప్పుడే తెలుగు అర్థాలు కాబట్టి, అట్లుండగా, కనుక, అదే విధంగా, కానీ, ఇలా అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మీకు కొన్ని ఉదాహరణలు అనేది చూపించడం జరుగుతుంది. ఓకే, దాన్ని బట్టి మీకు ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది. వెళ్ళావా? ఓకే, చూడండి, నేను నీకు సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నీవు నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావు. ఓకే, చూడండి, నేను నీకు సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను అంటే ఐ ఆమ్ ట్రయింగ్ టు హెల్ప్ యూ. కానీ వేరాజ్ నీవు నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావు, యు ఆర్ ట్రయింగ్ టు చీట్ మీ. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు. అంటే వేరాజ్ అనేది రెండు స్ట్రక్చర్స్ ని కలిపి మాట్లాడటానికి ఉపయోగించే పదం. ఓకే, ఇలాంటివి మీకు ప్రీవియస్ క్లాసెస్ లో చాలా పదాలు చెప్పడం జరిగింది. సేమ్ అలానే ఈ వేరాజ్ అనేది కూడా ఉపయోగిస్తారు. కాకపోతే ఏంటంటే ఈ వేరాజ్ కి మనకు తెలుగులో అర్థాలు చూసారు కదా, కాబట్టి ఆ సిచ్యువేషన్ కి తగినట్లుగా మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ మీరు టెన్సెస్, హెల్పింగ్ వెర్బ్స్ ఇవన్నీ నేర్చుకునే ఉన్నారు కదా, కాబట్టి ఈ వీడియోలో మీరు ఆ వేరేజ్ అనేది ఎక్కడ ఉపయోగిస్తున్నాం అనేది దృష్టిలో పెట్టుకోండి. ఓకే, ఎందుకంటే మీకు ఇవన్నీ ఆల్రెడీ తెలుసు. టెన్సెస్, హెల్పింగ్ వెర్బ్స్, యాక్టివ్ ప్యాసివ్ ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి. ఓకే, ఐ ఆమ్ ట్రయింగ్ టు హెల్ప్ యూ వేర్ యు ఆర్ ట్రయింగ్ టు చీట్ మీ. అంటే నేను నీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నీవు నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావు. నెక్స్ట్, అతడు చాలా మోసగాడు, కానీ వాళ్ళ తమ్ముడు నిజాయితీపరుడు. ముందుగా మొదటి వాక్యం చూడండి, అతడు చాలా మోసగాడు అంటే హీఈస్ వెరీ కన్నింగ్, కానీ వేరే వాళ్ళ తమ్ముడు నిజాయితీపరుడు. వాళ్ళ తమ్ముడు అంటే హిజ్ బ్రదర్ ఈజ్ హానెస్ట్. హీ ఈజ్ వెరీ కన్నింగ్ వేరాజ్ హిజ్ బ్రదర్ ఈజ్ హానెస్ట్. అతడు చాలా మోసగాడు, కానీ వాళ్ళ తమ్ముడు నిజాయితీపరుడు. నెక్స్ట్, నీవు వ్యాపారం కోసం ఎంతో త్యాగం చేశావు, కానీ నీ తమ్ముడు ఒక మోసగాడు. ముందు మొదటి వాక్యం చూడండి, నీవు వ్యాపారం కోసం ఎంతో త్యాగం చేశావు అంటే యు హ్యావ్ సాక్రిఫైస్డ్ మెనీ టు రన్ ద బిజినెస్. ఓకే, లేదా ఫర్ బిజినెస్ అని కూడా అనొచ్చు, కాకపోతే వ్యాపారం చేయడానికి అని చెప్పి ఇంగ్లీష్ లో చెప్పాలి. ఓకే, కానీ వేరే నీ తమ్ముడు మోసగాడు, యువర్ బ్రదర్ ఈజ్ ఏ ఫ్రాడ్. ఓకే,
ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను వేర్ యాజ్ అనేది ఎలా ఉపయోగిస్తున్నాము. రైట్. నెక్స్ట్, నేను నిన్ను అందరికంటే ఎక్కువ నమ్మాను కానీ నీవు నన్ను మోసం చేశావు. ముందుగా మొదటి వాక్యం చూడండి. నేను నిన్ను అందరికంటే ఎక్కువగా నమ్మాను. ఇంగ్లీష్ లో ఐ ట్రస్టెడ్ యూ ద మోస్ట్, కానీ వేర్ యాజ్ నీవు నన్ను మోసం చేశావు. యు ట్రై టు డిసీవ్ మీ. ఐ ట్రస్టెడ్ యూ ఎలాగా ద మోస్ట్ అంటే అందరికంటే ఎక్కువగా అని చెప్పే సందర్భంలో ఇలా చెప్పొచ్చు. ఓకే, అంటే ఈ పదమే వాడాలని నేను చెప్పట్లేదని, ఇంకా చాలా పదాలు ఉన్నాయి. అయితే మనం బేసిక్ లెవెల్ ఉన్నాం కాబట్టి కొంచెం అందరికీ అర్థమయ్యే పదాలు ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా. ఐ ట్రస్టెడ్ యూ ద మోస్ట్ వేర్ యాజ్ యూ ట్రై టు డిసీవ్ మీ. నేను నిన్ను అందరికంటే ఎక్కువగా నమ్మాను కానీ నీవు నన్ను మోసం చేశావు. నెక్స్ట్, ఆమె అందరికంటే ప్రతిభ కలిగిన ఉద్యోగి కానీ ఆ కంపెనీ ఆమెను ప్రక్కన పెట్టింది. ముందు మొదటి వాక్యం చూడండి. ఆమె అందరికంటే ప్రతిభ కలిగిన ఉద్యోగి. ఇంగ్లీష్ లో చెప్పాలి. షీ ప్రోడెడ్ టు బి ద మోస్ట్ టాలెంటెడ్ ఎంప్లాయీ, కానీ వేరాజ్ ఆ కంపెనీ ఆమెను ప్రక్కన పెట్టింది. ద కంపెనీ ఇగ్నోర్డ్ హెర్. అక్కడ పక్కన పెట్టడం అంటే వదిలివేసిందని, అంతే కదా. నెక్స్ట్, వాళ్ళు నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ నేను ముందుకు వెళ్ళడానికి ఆలోచిస్తున్నాను లేదా అనుమానిస్తున్నాను. ఓకే, ముందు మొదటి ఒక చూడండి. వాళ్ళు నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంగ్లీష్ ఎలా చెప్పాలి? దే ఆర్ రెడీ టు హెల్ప్ మీ, కానీ వేరాజ్ నేను ముందుకు వెళ్ళటానికి ఆలోచిస్తున్నాను లేదా సందేహిస్తున్నాను. అంటే ఐ హెజిటేట్ టు మూవ్ అహెడ్. ఇక్కడ హెజిటేట్ అంటే ఆలోచించడం లేదా సందేహించడం లేదా అనుమానించడం అనే సందర్భంలో ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఆల్రెడీ మీరు వెర్బల్ నేర్చుకున్నారు కదా. నెక్స్ట్, కృష్ణ చాలా చురుగ్గా ఉంటాడు, అదే అతని తమ్ముడు మందకోడిగా ఉంటాడు. కృష్ణ చాలా చురుకుగా ఉంటాడు. ఇంగ్లీష్ లో చెప్పాలి. కృష్ణ వెరీ యాక్టివ్. కృష్ణ వెరీ యాక్టివ్, అదే వేరాజ్ అతని తమ్ముడు మందకోడిగా ఉంటాడు. హిజ్ బ్రదర్ ఈజ్ ఇన్యాక్టివ్. చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే వేరేజ్ అనేది అర్థం ఎలా తీసుకున్నాను నేను తెలుగులో? అదే లేదా అదే విధంగా అనే అర్థంలో తీసుకున్నాను. చూసారా, ఇంతకు ముందు మనం చూసినట్లయితే వేరే అర్థంలో తీసుకున్నాం, అవును కదా, కానీ అనేది తీసుకున్నాం. అలా సిచ్యువేషన్ కి తగినట్లుగా మనం మాట్లాడాల్సి ఉంటుంది, అలానే అర్థం చేసుకోవాలి కూడా. అంతేగాని వేరేజ్ అనేది మనకి తెలుగు అర్థం కానీ అని చెప్పారు కాబట్టి వేరొకళ్ళు తప్పు చెబుతున్నారు అని మనం అనుకోకూడదు. ఓకే, నెక్స్ట్, కొన్ని స్టడీస్ లో పాజిటివ్ రిజల్ట్ చూపిస్తాయి, అదే మిగతా వాటిలో అలా ఉండదు. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ లో చూడండి. కొన్ని స్టడీస్ లో పాజిటివ్ రిజల్ట్ చూపిస్తాయి అంటే ఇంగ్లీష్ లో సమ్ ఆఫ్ ద స్టడీస్ షో పాజిటివ్ రిజల్ట్, అదే వేరాజ్ మిగతా వాటిలో అలా ఉండదు. అదర్స్ డోంట్.